చెన్నై సూపర్ కింగ్స్ తో సపోర్ట్ తీసుకొని మనకు కూడా ఒక టీం ని రెడీ చేయాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. ఆయన చెప్పాడు అంటే 100% చేస్తాం. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. పాము రానిలేమ రానిలే రాని రాని రానిలే రాని రాని పాము రానిలేప 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 రాని 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 పాపం దా దా అయినా ఈ గెటప్ నీకు కరెక్ట్ గా సెట్ అయిందిరా. సరిగ్గా కాన్సన్ట్రేట్ చేస్తే రోజుకి 1000 రూపాయలైనా వర్కౌట్ అవుతుంది. కాబట్టి మాట పెద్ద చెప్తాను, నువ్వు ఇలాగే ఫిక్స్ అయిపోరా. 7 సార్లు తల మీద గొడ్డలితో నరికి 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 ఆడి కాళ్ళు 2 చాపండ్రా. గోల్ కొట్నా కొట్టి భయ్యా, గోల్ కొట్నా కొట్నా. వీడు మనిషా పశువా? పుట్టినరోజన్న పుట్టినరోజు రోజు రోజన్నా ఇంకోసారి పుట్టినరోజు రోజు రోజన్నా ఈ సిగ్వి ఈ జొమాటో నాకు అర్థం కాలేదు సార్. ఈ సిగ్వి ఈ జొమాటో ఇంగ్లీష్ రాదు. ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంది అని క్వశ్చన్ మీది, అంతే కదన్నా? సార్ ఏంటి సార్ అది? ఈ వాట్సాప్ యాక్టివిటీ అంటే ఏంటంటేనా, ఇది దిస్ ఈజ్ నాట్ సిడిఆర్. ఓకే, ఇది నా నుంచి గంగిరెడ్డికి ఫోన్ పోవడమో, గంగిరెడ్డి నుంచి నాకు ఫోన్ రావడమో కాదు. ఇది ఇవన్నీ దేనికి సార్? దేనికేంటి? నా నుంచి గంగిరెడ్డికి మెసేజ్ పోవడమో, గంగిరెడ్డి నుంచి నాకు మెసేజ్ రావడమో కాదు. ఇది దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. దిస్ ఈజ్ నథింగ్ బట్ వాట్సాప్ యాక్టివిటీ. రే అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ముఖ్యమంత్రి జగన్ సభలంటేనే జనం పారిపోతున్నారు. సభ పరిసరాల్లో కూడా జనం కనిపించడం లేదు. సీఎం సభకు బస్సులు పెట్టి తరలిస్తున్నా అరకొరగానే స్పందన కనిపిస్తోంది. ఇక్కడ మూలపల్లెల్లో ఒక్క ఓటు సైకిల్ గుర్తుకు పడనే కూడదు. ఎందుకు? ఏదన్నా పొరపాటు జరిగిందంటే మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నాను. అయ్యి బాబోయ్, అలా భయపెట్టకండి అంకుల్. ఏదో చిన్న పిల్లలు ఇలాగే బ్రతకలేమండి అంకుల్. సైకిల్ గుర్తు మనుషులు ఇక్కడ ఎవరూ ఉండవు. డాక్యుమెంట్స్ ఉంటాయి. ఒకవైపు నేను కెప్టెన్సీ చేస్తుంటే కెప్టెన్సీ ఏంట్రా? మనస వాచ కర్మ. ఓహో, ఇప్పుడు అలా కూడా రాస్తున్నాను అన్నమాట. ఇందులో 80% మురుక నాకు అర్థం కాలేదు సార్. చీల్చి చెండాడటానికి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ఏమైవర్రా చెప్పండి చెప్పరా. మన సీఎం తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. యువర్ థింకింగ్. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సీఎం రా. ఇంకోసారి ఇప్పుడు మన సీఎం రా. ఇండియా Hey, y'all, come look at this. యాక్టింగ్ చేయాలి, క్యారెక్టర్ లో కంటెంట్ ఉండాలి గానీ అందులో టెంట్ వేస్తూ కూర్చుంటాను. మీ యాక్టింగ్ చాలా సింపుల్ గా ఉండాలి, నాచురల్ గా ఉండాలి, కన్విన్సింగ్ గా ఉండాలి. మీరు చెప్పింది చెప్పినట్టు చెబుతాము. సాక్షిలో నాకు సగభాగం ఉందంటున్నారు ఆవిడ. ఏ సాక్షిలో అయితే నాకు సమాన భాగం ఉందో అది కరెక్ట్ గా అదేమనిపించింది. సరిగా చెప్పలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డకు ఈనాడు మాదిరి ఒక పత్రిక సపోర్ట్ ఉండదు. అసలు నాకు పత్రిక లేదు, టీవీ లేదు అంటుంటే ఆవిడ సగం అంటది ఏంది? మొత్తం ఆవిడదే కదా. పరిస్థితి ఎలా అయిందంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది.
బావా అబ్బే వాడు వెర్రోడైతే చెప్పేవాళ్ళు షర్మిలమ్మ అన్నట్టుగా ఉంది. ఎక్కడో చూసినట్టుందే. ముఖ్యమంత్రి గారి మాటలు ఏ విధంగా ఉన్నాయంటే వినేవాడు వెర్రోడైతే చెప్పేవాడు జగన్ గారు అన్నట్లుగా ఉంది పరిస్థితి. ఆఖరికి నగరికి కూడా వచ్చి మాట్లాడెళ్ళింది. పార్టీ గాలికి వదిలేసి అక్కడ రేవంత్ ఒకటి ఇస్తే ఇక్కడ వచ్చి పడింది. మళ్ళీ ఇక్కడ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి వెళ్ళి ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇలాగే అటు చూడు బే. షర్మిలమ్మ గారి చేయుత ఏంటి సార్ అది? షర్మిలమ్మ గారి చేయుతతో నా కళ నెరవేరింది. ఇలాగే పిచ్చి వాగుడు వాగుతుంది. ఇచ్చిన ప్రతి మాటను తుంగలో తొక్కి ఎక్కడో కొడుతుంది సీనా. ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్టయిపోయింది. ప్రజల్ని మోసం చేసిన మోసగాడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను ఆడిని టార్చర్ చేస్తా అనుకుంటే నువ్వు నన్ను టార్చర్ చేస్తావుట్రా? నిన్ను మోసగాడు కావాలా? మనోడు అనుకున్నారు, పగోడు వీడు. తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి వల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి వచ్చింది త్వరలో అని మనవి చేస్తున్నా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మహిళలుగా వెళ్ళిపోతున్నారు. పెద్ద ఆయన మాట్లాడుతున్నాడు. అమ్మా అందరికీ భోజనాలు ఉన్నాయి. ఆగండి ఆగండి చెప్పిన దానికైనా ఆగండి. వెనక్కి రాండి రాండి వెనక్కి రాండి. నేను రా దెంగే. మీరు వెళ్ళిపోయేవాళ్ళమ్మా లోపడుతున్నారు. మీరు పోవద్దు. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. మన పెద్దల గౌరవ పెద్ద విజయసాయి గారు మాట అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇంకో ఛాన్స్ ఇవ్వండి, చేసేస్తా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నాకు ఒక చిన్న కథ గుర్తుకొస్తుంది. ఆ చిన్న కథ చెప్పమంటారా? చెప్పు. చెప్పమంటారన్నా? చిన్న కథ చెప్పమంటారన్నా? ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. చిన్న కథ చెప్పమంటారన్నా? చెప్పమంటారా తల్లి? వేదవసోది పండిగిరా. 4 ఏళ్ల పాలన అయిపోయింది. ఈ 4 ఏళ్లలో ఆయన చేసిన పాలన ఏమిటి అని అంటే, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. దోపిడీ. రాష్ట్రంలో వైకాపా అధికారం చేపట్టినప్పటి నుంచి అలసట లేని ప్రయాణం అనే విషయాన్నే రహదారులు మర్చిపోయారు. రోడ్డెక్కాలంటే ప్రజలు భయపడుతున్నారు. అన్ని జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మోసం. ప్లీజ్ మా అన్న పార్టీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేయద్దండి. ఇంత వంచన చేసిన పార్టీ, మోసం చేసిన పార్టీ, తన అనుకునే వాళ్ళకి మాత్రమే హెల్ప్ చేసి అవినీతి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని మట్టి అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. అనుమతులు లేకపోయినా బాపట్ల జిల్లాలో అధికార పార్టీ నేతలు అడ్డగోలుగా మట్టిని తవ్వేస్తున్నారు. అరాచకం. వైకాపా సర్కార్ కార్యనిర్వాహక రాజధానిగా కీర్తిస్తున్న విశాఖలో లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ రాకెట్ బట్టబయలైంది. ఎన్నికల వేళ ఏకంగా 25,000 కిలోల మాదక ద్రవ్యాల కంటైనర్ బ్రెజిల్ నుంచి విశాఖ చేరడం సంచలనం సృష్టిస్తోంది. అబద్ధాలు. 3 రాజధానులంటూ 3 ముక్కలాటకు తెరలేపి రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి చివరికి ఉన్న రాజధాని అమరావతిలోని రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టేశారు. ఈ 5 స్కీములు గ్రామాల నుంచి మొదలుపెట్టి రాజధాని వరకు ఈ స్కీములన్నీ పూర్తిగా ఇంప్లిమెంట్ చేశారు. ఏం చేయడం లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రైట్స్ తీసుకుంటాం సార్. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.